హలో అండి, జున్ను పాలతో జున్నును తయారు చేసుకుందామా? ఈరోజు నేనైతే ఆవు జున్ను పాలతో జున్నును తయారు చేస్తున్నా. లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. ఇవి ఆవు జున్ను పాలు. బెల్లం అయితే పావు కిలోకి ఎక్కువ, అరకిలోకి తక్కువ వేసుకోవాలి. బెల్లం చూసారా, ఇలా ఉంటేనే జున్ను చాలా టేస్టీగా వస్తుంది. ఈ బెల్లాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో పాలు వేసుకొని ఈ బెల్లం కూడా వేసుకుందాం. ఈ బెల్లం ముక్కలు బాగా కరిగేటట్టు కలుపుకోవాలండి. ఇగోండి, బెల్లం బాగా కరిగిపోయింది కదా. దీంట్లో యాలకుల పొడి, మిరియాల పొడి వేసుకొని మరొకసారి బాగా కలుపుకుందాం. కుక్కర్ తీసుకొని ఈ గ్లాస్ అయితే పావు లీటర్ గ్లాస్ అండి. 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకొని గిన్నెతో పాలుని కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఆరు విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని 6 విజిల్ వచ్చాక బాగా చల్లారిన తర్వాతే విజిల్ తీయాలి. ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, జున్ను అయితే బాగా రెడీ అయిపోయిందండి. దీన్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటకు తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.